యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను, నీ దేవుడు తరతరములను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి లేఖన భాగమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. అలాగే లేఖన పారాయణం చేసినటువంటి దైవజనులు రవి గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సంఘాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును దేవుడు ఆశీర్వదించినట్లుగా సంఘం మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనలందరినీ ప్రార్థనలు నడిపించడానికి పూర్వపు సెక్రటరీ గారు రాజశేఖర్ వేజెంట్ల గారు లోపలికి రావాల్సిందిగా ప్రేమతో అన్నగారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. సంఘ అభివృద్ధి కొరకు సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కూడా ఆశీర్వదించబడినట్లుగా మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, స్తోత్రం, 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 స్తోత్రం. కృపగలిగిన యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు ప్రభువా అంటూ అందరము కూడా సంఘ అభివృద్ధి కొరకు, సంఘములో ఉన్న ప్రతి కుటుంబం అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువా మీకు వందనాలు, 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 వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రములు. నాయనా, స్థానిక సంఘం కొరకు, బేతేలు ప్రార్థనా మందిరం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభువా సంఘ సేవకుని బట్టి మీకు స్తోత్రములు. మీ దాసులు ప్రభువా శ్యాంబాబు గారిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జాన్సన్ గారిని బట్టి మీకు వందనాలు. మీ దాసులను మీరు బలముగా వాడుకునండి. సంఘాన్ని అంతకంతకు భక్తిలో వృద్ధిలోనికి నడిపించినట్లుగా ప్రభువా మీరు ఏర్పాటు చేసిన కాపరులను మీరు బలముగా వాడుకునండి. బలవంతుని చేతిలో బాణము వలె వారిని మీరు వాడుకునమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా స్త్రీల సమాజం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన సంఘం కొరకు, కుటుంబాల కొరకు, ప్రభువా ఈ ప్రాంతం కొరకు, నీ రక్షణ ప్రణాళిక కొరకు ప్రభువా ప్రార్థించేటువంటి ప్రార్థనాత్మతో ప్రభువా స్త్రీల సమాజమును మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభువా భక్తిలో దినదిన ప్రవర్ధమానం చెందినట్లుగా స్త్రీల సమాజం వారిని మీరు నడిపించండి. యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన యవన ప్రాయంలోని వాక్యపు వెలుగులో ప్రభువా తమ నడతలను శుద్ధీకరించుకుంటూ భక్తిలో ప్రభువా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటానికి సహాయం చేయండి. లోకము దాని ఆశల నుండి విడుదలను కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రములు. నాయన సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన బాల్యము నుండి నీ మార్గంలో నడవటం వారికి నేర్పించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభువా వృద్ధాప్యమైనా కూడా తొలగిపోకుండా ప్రభువా వారు స్థిరులుగా నీ మార్గంలో ఉండునట్లుగా బాల్యంలోనే ప్రభువా ఆయా వాక్యపు విత్తనములను, వాక్యపు బీజమును వారిలో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. పురుషుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన ఆయా జీవనోపాధులకు ప్రాధాన్యతనిస్తూనే ప్రభువా భక్తికి ప్రభువా ప్రాధాన్యతనివ్వటం వారికి నేర్పించండి. నాయన మందిరం పట్ల ప్రభువా, నీ పట్ల, భక్తి పట్ల, దైవ సేవకుల పట్ల ఆసక్తిని రగిలింపచేయండి. భారము కలిగి, బాధ్యత కలిగి ప్రభువా భక్తి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మించుకునేటువంటి ఆలోచనను, ఆశను వారిలో రగిలింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఈ ప్రాంతానికి ప్రభువా ఇది ఒక పరలోకపు గవినిగా మీరు ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. మారు మనసు లేకుండా ఉన్న వారిని మారు మనసులోనికి నడిపించండి. నీ రాజ్య పౌరులుగా మీరు ఉంచండి. నాయన సంఘానికి నూతన ఆత్మలను మీరు అనుగ్రహించండి. కుటుంబం వెంబడి కుటుంబం, ఆత్మల వెంబడి ఆత్మలను సంఘానికి జతపరచమని వేడుకుంటూ ఉన్నాము. నాయన మీ ద్వారా ప్రభువా గొప్ప కార్యములని సంఘములో జరిగించి ప్రభువా ఉన్నతమైనటువంటి మెట్టు మీద నిల్వ చేయమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అలాగే ప్రార్థనలో ఉందా మన మధ్యలో ఉన్నటువంటి ఎంఎన్ఎం సభ్యులు చోడయ్య గారు కూడా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. సంఘక్షేమం కొరకు సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కూడా ఆశీర్వదించబడినట్లుగా దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరం కూడా
ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సోదరాం, కృప కలిగిన తండ్రి, సోదరాం సోదరాం సోదరాం, పరిశుద్ధాత్ముడా మీకు సోదరాం. సకల ఘనత మహిమ ప్రభావములు మీకే కలుగునుగాక నాయన. అపవాది యొక్క తంత్రములను యేసు నామములో బంధిస్తున్నాం. అద్భుతమైన రీతిగా ప్రభువా నిన్న ఉదయ కాలము ప్రారంభమై నిన్న 3 కుడిగలు అద్భుతముగా మీరు జరిగిస్తూ వచ్చారు. ఈ దినము కూడా ఈ సాయంకాల సమయంలో ప్రభువా మా బేతేలు ప్రార్థనా మందిరములో కూడా ఈ సాయంకాలపు కూడిక మీరు ఘనముగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీరు సంచరిస్తున్నందుకే స్తోత్రాలు. మీ దాసులు నైనా తండ్రి రఘుప్రసాద్ గారికి మీరు ఇచ్చిన ఆలోచన బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినముతో 2 రోజులు అద్భుతంగా జరిగిస్తూ వచ్చారు. ముందున్న 5 దినములు కూడా అద్భుతముగా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ బేతేలు ప్రార్థనా మందిరములో నాయనని దాసుని యొక్క ప్రతి అవసరత అక్కర తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియులు నాయనా తండ్రి ఎంతో శ్రమ పడుతుంటారు, కష్టపడుతుంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఈ లోక సంబంధమైన కబుర్లు కాక ఆత్మీయతతో కూడిన ఎన్నో ఆలోచనలు చెప్తూ ఉంటారు. ప్రభువా నీ దాసునికి ఆరోగ్యము దయచేయండి అయ్యా, నీ దాసురాలకి ఆరోగ్యము దయచేయండి. జాన్సన్ బట్టి, చెల్లిని బట్టి, ప్రేమించి అనుగ్రహించిన కుమారుడు జాన్సన్ బట్టి, ఇద్దరు బిడ్డలను బట్టి, కుమార్తెను బట్టి, బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. బేతేలు ప్రార్థనా మందిరానికి వచ్చి ప్రతి కుటుంబం బలపరచండి అయ్యా, ధైర్యపరచండి అయ్యా. దుష్టుడు అపవాది తంత్రములు నిర్మూలన చేయండి అయ్యా. యమనస్తురాలు ఈ లోకపు మాళ్ళను అంటకుండా కాపాడండి ప్రభా. అయ్యా నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడన్నట్లుగా మా బిడ్డలను కాపాడండి ప్రభా. ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కూడిక ప్రభువా ప్రారంభం మొదలుకొని ముగింప వరకు పరిశుద్ధాత్మ దేవుడా మీరు ఘనముగా జరిగించినందుకు వందనాలు. వచ్చి చేరి కూడి వచ్చిన మీ సేవకులందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈ కూడికల ద్వారా ప్రతి కుటుంబములో, సంఘాలలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ దాసుని యొక్క మందిర అవసరతలు అక్కరలు యేసు నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. వారు ఏర్పాటు చేయబడి నవంబర్ మాసంలో కూడికలు కూడా అద్భుతముగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. చక్కటి వాతావరణం మధ్య జరిగించండి. నీవు నమ్మిన ఎడల నా మహిమను చూస్తాను. ఈ ప్రాంత ప్రజలందరూ నీ మహిమను చూడాలి, నీ ప్రత్యక్షతను చూడాలి. ప్రతి ఒక్కరు కూడా నాయన మారు మనసు రక్షణ పొందాలని ఏ ఒక్క మనిషి కూడా పాతాళానికి పాత్రుడు కాకూడదు, పరలోక రాజ్యములో ఉండాలనే తపనతోటి చేస్తున్న సేవని 30 60 100 ఫలింపచేయండి. మందిరం ఆనుకొనున్న రూమ్ అన్ని కూడా చక్కగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించండి, కృప చూపించండి. మీ దాసుని కుటుంబానికి ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా మీరు బలపరచండి అయ్యా. నీ మహిమ ఐశ్వర్యం నుంచి ప్రతి అవసరత తీర్చండి అయ్యా. ఆ సేవకులమైన మేము ఒకరిని విమర్శించుకోక, ఒకరిని ధైర్యపరచుకుంటూ, ఆదరించుకుంటూ, పలకరించుకుంటూ, ధైర్యపరచుకుంటూ ముందుకు సాగిపోగలిగిన కృప దయచేయండి. అల్పుడును మంటి పురుగునైనా నేను కూడా ఈ కోడికలో పాలు పంపులు పొందే భాగ్యం ఇచ్చావు తండ్రి. ఏ విధమ చేతనైనను అయ్యా కుల మత భేదాలు లేకుండా మా మధ్య ప్రభువా దుష్టుడు గలిబిలి చేయకుండా మా సంఘాలలో నాయనా ఉజ్జీవము దయచేయండి అయ్యా, ఐక్యత దయచేయండి. ఒకే తల్లి బిడ్డల వలె ఎక్కడ కనబడ్డా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:9 ప్రేమ సమాధానములకు కర్తకు దేవుడు మీకు తోడై ఉన్నాడని తోడై ఉండి నడిపిస్తున్నారు ప్రభా. సంవత్సరపు ముగింపులోకి వచ్చాము తండ్రి. ఎక్కడ చూసిన అకాల మరణాలు నాయన, ఎంతో మంది దైవ సేవకులు నాయన ఎంతో అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రభా. పరిపూర్ణమైన ఆరోగ్యము, శక్తి, బలమును దయచి
సంఘాన్ని గుర్తించి విశ్వాసులందరూ కూడా నాయన సేవకులకు సహకరించే మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, అద్భుతమైన రీతిగా నాయన మరి నాయన 6 కూడికలో ఘనముగా జరిగి నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేస్తాను. నరమాత్రుడు ఏమి చేయగలడు అని ఎబ్రీ 13:6 ప్రకారం అద్భుతమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని మీ కృప కలిగిన స్థలాలకు అప్పగిస్తూ ఈ సాయంకాలపు కొడిక మీరు ఘనముగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ చక్కటి ఆలోచనిచ్చి నడిపిస్తున్న దాసుని బట్టి మరి ఒక్కళ్ళ మాట ఇంచుమించుగా 400 మంది పైగా వింటున్నారు అంటే నీ వాక్యానికి లోబడుతున్నారు కనుక వింటున్నారు. అలాగా పెద్దలని గౌరవిస్తూ వారి మాట వినటానికి సహాయం చేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని రకరకాలైన పేర్లు రకరకాలైన పేర్లు పెట్టి ఎన్ని ఫెలోషిప్లు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరము కూడా నేను అలాగ చెదిరిపోకుండా స్థిరపరచండి, బలపరచండి, ఆదరించండి. ఐక్యత కలిగి ఉండే కృప ఒక్కొక్కరి మీద కొమ్మరించి మీరే మహిమ పొందమని మరొకసారి దాసులు సామాన్య గారికి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవునికి 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థించిన దైవజనులు రాజశేఖర్ అన్న గారికి, అలాగనే MNM సభ్యులు దైవజనులు చోడయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఇంకా ముగింపులోకి వచ్చేసాం. ఇంకా జరగబోతున్నటువంటి కార్యక్రమములు వివరములో తెలియపరచవలసిందిగా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బంకా జోసెఫ్ అన్న గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు గడిచినటువంటి 10, 11 తారీఖుల్లో ఈ యొక్క సువార్త సప్తాహం కూడికలను జయకరముగా, ఘనకరముగా, మహిమకరముగా జరిగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే రేపు అనగా 12వ తారీఖు ప్రభాత స్తుతి ఆరాధన పాస్టర్ పెరవలి రమేష్ గారి ఆధ్వర్యంలో 12వ తారీఖు ఉదయం 6 గంటలకు స్థలము ఇమానియేలు కృపా మినిస్ట్రీసు, నిరుపేదలపేట 1వ లైను, బొంగరాలబీడు, పొగాకు కంపెనీ వెనక. ఈ యొక్క అడ్రస్లో మీరందరూ కూడా గమనించి పాలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇందులో సభాధ్యక్షులుగా పాస్టర్ ఎన్ రమేష్ డేవిడ్ గారు ఉంటున్నారు. అలాగే వాక్యోపదేశకులుగా రెవరెండ్ డాక్టర్ వై పృథ్వీరాజు గారు, ఫౌండింగ్ సభ్యులు UPF వారు వాక్యాన్ని అందిస్తారు. అలాగే సంఘ కూడికలో మరి పాస్టర్ పి అశోక్ గారు ఆధ్వర్యములో పూర్వపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ UPF ఈ సంఘ కూడిక ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి 12వ తేదీ బుధవారం 11 గంటలకు స్థలము నాయోతు ప్రార్థనా మందిరం, స్వర్ణభారతి నగరు, కొత్త రోడ్డు, సి బ్లాక్, 8వ లైన్, స్వర్ణభారతి నగరు, 8వ లైను. అందరూ కూడా ఈ అడ్రస్ గమనించి పాలు పొందాలని మనం చేస్తూ ఉన్నాం. దీనిలో సభాధ్యక్షులుగా పాస్టర్ ఎం పాల్ బేనియా గారు ఉంటున్నారు, పూర్వపు ట్రెజరర్ UPF. అలాగే వాక్యోపదేశకులుగా రెవరెండ్ డి అబ్రహాం సుధాకరయ్య గారు ఉంటున్నారు, G12 సభ్యులు UPF మరి ఇందులో వాక్యాన్ని అందిస్తారు కనుక ఈ యొక్క సంఘ కూడికలో కూడా మీ అందరూ కూడా పాలు పొందాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే సంధ్యాస్తుతి పాస్టర్ డి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సాయంకాలం మరి 4 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతుంది కనుక ఈ యొక్క స్థలం ఎక్కడంటే ఎల్షద్దాయి ప్రార్థనా మందిరము, రామిరెడ్డి నగరు, 1వ లైను, ఏటి అగ్రహారము, గుంటూరు. ఈ అడ్రస్ గమనించండి. మరి ఆర్గనైజింగ్ కమిటీ మెంబరు కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యములో ఈ యొక్క సంధ్యాస్తుతి కార్యక్రమం జరుగుతూ ఉంది కనుక ఇందులో
మరి సభాధ్యక్షులుగా మరి జాన్ చక్రవర్తి, పాస్టర్ పి జాన్ చక్రవర్తి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు వీరు పాలు పొందుకుంటారు. కనుక మీరందరూ కూడా ఈ యొక్క కూడికల్లో పాలు పొందాలి. అందరూ కూడా సమయానికి రావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. నాకు ఈ సమయం ఇచ్చిన అధ్యక్షులు వారికి వందనాలు. ప్రకటన తెలియజేసినటువంటి వైస్ ప్రెసిడెంట్, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి బంకా జోసెఫ్ అయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వందన సమర్పణ చేయవలసిందిగా స్థానిక జయదేవులు జాన్సన్ అన్న గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఈ శ్రేష్టమైన సంధ్యాస్తుతి కార్యక్రమంలో కూడి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా బేతేలు సంఘ పక్షాన, కుటుంబ పక్షాన నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కూడిక ఏర్పాటు చేసుకోవటానికి కృప చూపిన కమిటీ వారికి, ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ట్రెజరర్ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ కూడిక సువార్త సప్తాహం అనేది నాకు ఎంతగానో సంతోషంగా ఉంటా ఉన్నది. ఈ కార్యక్రమం అంతా కూడా పాలు పంపులు పొందటానికి, పరిచయలో ఉండటానికి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి దేవుని నామానికి స్తోత్రములు. ఇట్టి దర్శనంను దేవుడు యూపీఎఫ్ ఫౌండర్ ఆచార్య పివి రవిప్రసాద్ అయ్య గారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రములు. అయ్య గారికి మరి సంఘ పక్షాన, కుటుంబ పక్షాన నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఫౌండింగ్ కమిటీ సభ్యులు సికా సాల్మన్ గారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా M&M సభ్యులు చౌడయ్య గారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 2 రోజులు 6 సభల్లో కూడా చౌడయ్య గారు పాల్గొన్నారు. వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నిన్న ఉదయం హోసన్నాకు వచ్చారు. 6 కూడికల్లో కూడా వారు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వచ్చి వారి వంతులో వాళ్ళు నిలబడి వారు సహకరిస్తూ ఉన్నారు. వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే విధముగా సేవకులందరూ కూడా మీరు వచ్చి పాటలు పాడారు, ప్రార్థన చేశారు, అదేవిధంగా కీర్తనలు చదివారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. చక్కని మ్యూజిక్ తమ్ముడు జీవనకి నిండు వందనాలు తెలియజేస్తున్నా. నిజంగా మీ నాన్నగారికి వచ్చిందో నీకు వచ్చిందో తెలియదు, కానీ 7 రోజులు మేమేం వాయిస్తామని నిజంగా అది మాత్రం ఆశీర్వాదకరమే. రానున్న దినాల్లో బిడ్డ జీవన కొరకు ప్రార్థన చేయండి. మాకిప్పుడు ఇదివరకు మాకు మ్యూజిక్ శ్యామ్ ప్రసాద్ గారు వాయించేవారు. ఆయన చనిపోయిన తర్వాత మాకు ఎవరు దొరుకుతారా అనుకున్నాం. జీవన్ దొరికాడు మాకు. గడిచిన 3-4 సంవత్సరాల నుండి జీవనే మాకు మా మీటింగ్స్కి వాయిస్తూ ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. మీ అందరికి కూడా మధ్యాహ్నమే మన M&M సభ్యులు చౌడయ్య గారు బాగా ఎక్కువ పెట్టేశారు మనకి. మళ్ళీ నేను ఎక్కువ పెడితే బాగోదని చెప్పి ఇప్పుడు ఏదో మెను కూడా ముందే చెప్పాలని మా ట్రెజరర్ గారు చెప్పారు. అందుకని ఒక బజ్జీ, ఒక మెను ఖచ్చితంగా చెప్పాలా అని ట్రెజరర్ చెప్పారు. అందుకని బజ్జీ, గార, పునుగు, ఐస్ క్రీము, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేశాం. చూడండి, షుగర్ వాళ్ళు మాత్రం ఐస్ క్రీమ్ తినబాకండి, ఆరోగ్యం జాగ్రత్త. దేవుని నామానికి స్తోత్రములు. ఈ 2 రోజులు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానమును బట్టి దేవుని నామానికి స్తోత్రములు. నిజంగా 245 మంది సేవకులు ఉదయకాలము, సాయంకాలము పాలు పంపులు పొందటం, వారి వంతులో నిలబడి పాటలు పాడటం నిజంగా ఎంతగానో ఇది యూపీఎఫ్ యొక్క ఐక్యత చాటపడతా ఉన్నది. మేమందరము కూడా యూపీఎఫ్కి ఉన్నాము, మేమందరం కూడా యూపీఎఫ్ సహకారులమని అందరూ కూడా నిజంగా నాకైతే ఎంతో సంతోషంగా ఉంటా ఉన్నది. నేను చేద్దామని ఫోన్ అనుకునేసరికి వాళ్ళే నాకు ఫోన్ చేసి ఎప్పుడు రావాలా, ఎన్ని గంటలకు రావాలా నన్నే అడుగుతున్నారు. నిజంగా వాళ్ళకున్న ఆసక్తిని బట్టి మాకెంతగానో సంతోషం కలుగుతూ ఉన్నది. కాబట్టి యూపీఎఫ్ కొరకు ప్రార్థన చేయండి. యూపీఎఫ్లో ఇంకా రానున్న దినాలలో దేవుడు ఇంకా గొప్ప దర్శనాలు ఇచ్చి యూపీఎఫ్ కొరకు రాబోతున్న కమిటీలు అయితేనేమి, రాబోతున్న అందరూ కూడా ఇంకా గొప్పగా చేయనట్లుగా ప్రార్థన చేయాలని ప్రభు నామన తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఈ యొక్క
ఇది తీసేసి పక్కన చర్చి అటు కలుపుకోవాలనుకుంటా ఉన్నాము. స్లాబు వేయాలని ఆశపడుతున్నాం కనుక ఆ కార్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. మా సంఘపక్షం జరుగుతున్న సభలు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా ప్రార్థన చేయాలని ప్రభునామను కోరుతున్నాం. అదేవిధంగా మా నాన్నగారికి యూపీఎఫ్లో వారు 2 సార్లు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా మా నాన్నగారు చేశారు. నిజంగా తండ్రి చేసిన ప్రార్థనే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణము. మా తండ్రి గారు యూపీఎఫ్లో నమ్మకంగా వారు 2 సార్లు వారు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా చేశారు. మా తండ్రి గారి యొక్క ప్రార్థనను బట్టి దేవుడు ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచి యూపీఎఫ్లో సెక్రటరీగా బాధ్యతను దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. అంత మాత్రమే కాక ఆచార్య పివి రవిప్రసాద్ అయ్య గారు కూడా సొంత కుమారుడిగా మమ్మల్ని చూస్తారు. నన్నులో కానీ మాకు ఒక పేరు ఉంది. ఏం పేరు గుర్తుందా లేదా? పర్ల కమలా కాదు, కవల పిల్లలు. దేవుని నామానికి స్తోత్రము. కవల పిల్లలం అని మమ్మల్ని ఎంతగానో ముద్దుగా పిలుచుకుంటా ఉంటారు. వారికి ఇచ్చిన ప్రేమను బట్టి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా పలహారం స్నాక్స్ ఉన్నవి కనుక అవి తీసుకొని వెళ్ళాలని తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి నిండు వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. గొప్ప విచిత్రం ఏంటంటే ఈరోజు సంధ్యాస్థితిలో 3 అధ్యక్షులు వహించారు నాకు. దేవుడు గొప్ప కృప చూపారు. ఫస్ట్ ట్రెజరర్ గారు, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ఆ తర్వాత ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు 3 వహించడం నాకే దక్కింది అనుకుంటా. అధ్యక్షులు వహించిన 3కి కూడా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చక్కని వందన సమర్పణ చేసినటువంటి స్థానిక దైవజనులు జాన్సన్ అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో అందరం కూడా తలలు వంచి కన్నులు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కోడికను మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఫౌండింగ్ కమిటీ సభ్యులు సాల్మన్ అయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదము యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు కర్రా జోసెఫ్ అన్న గారు ఆశీర్వాదం ఇస్తారు. అందరం కూడా తలలు వంచి కన్నులు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుని ఏకీపిద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుని ఏకీపిద్దాం. పరిశుద్ధుడైన ప్రభు, వందనాలయ. ఈ బేతేలు పరిచర్యలను బట్టి మీకు వందనాలు. శ్యాంబాబు గారిని బట్టి, కుమారుని బట్టి, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఇక 2వ రోజు ఆఖరి కూడిక 2వ రోజుకి చక్కగా మంచిగా మీరు జరిగించినందుకు మీకు వందనాలు. అన్ని విషయాల్లో సహకరించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు అయ్యా. మీరే తోడి నడిపించండి. ఈ పరిచర్యకి, ఈ సంఘానికి, మా యూపీఎఫ్ కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. మేలు కలుగు చేయండి, దీవెన కలుగు చేయండి, ఆరోగ్యం కలుగు చేయండి, అవసరాలు తీర్చండి అయ్యా. ప్రతి ఒక్కరూ సేవకుల్ని మీకు అప్పగించుకుంటున్నాను. మీరే తోడి నడిపించమని, మీరే జ్ఞాపకం చేసుకోమని, అన్ని విషయాలు నడిపించండి. ఇంకా 5 రోజులు కూడా జయకరంగా జరిగించమని, మీరు తోడే నడిపించమని, మీరే తోడే నడిపించి బలపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని సత్య సమాధానమును, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, దీవెన, కృప, ఆశీర్వాదమును ఈ సంధ్యాస్తుతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనకందరకును, ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి మన ప్రియ దైవజనులు శ్యామన్న గారికి, వారి కుటుంబమునకును, అలాగే సెక్రటరీ గారికి, వారి కుటుంబమునకును, బేతేలు పరిచర్యలన్నిటికును, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించును గాక. ఆమేన్.